హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే డబ్ల్యూపీఎల్ అనేది చివరికైతే వచ్చేసాయి. ఖచ్చితంగా సరే ఈ మ్యాచ్ అనేది మరి ఆర్సీబీ వర్సెస్ ముంబైకి అయితే జరుగుతుంది. ఆర్సీబీ అయితే గెలవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి గెలుస్తుందా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. మరి బలబలలో చూసుకున్నా ఎక్కువ శాతం ముంబైకి ఎక్కువగా ఉంది. క్రితంలో మ్యాచ్ అనేది జరిగినా సరే మొదటిసారి అయితే ముంబై అయితే గెలిచింది. కానీ ఇక్కడ ఒకటి ఆర్సీబీకి ఎప్పుడు నుండి వచ్చింది ఏమిటంటే ఫైనల్కి వెళ్ళినా సరే అక్కడైతే గెలవదు. ఎన్ని సీజన్లు ఆడినా సరే మరి ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా సరే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మరి బెటర్ లక్ అనేది అయితే మనం చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ అనేది గెలవాలి, గెలిస్తేనే మరి మంచి మజా అయితే ఉంటుంది. నేనైతే ఆర్సీబీకి అయితే మంచి సపోర్టింగ్గా మరి అయితే ఉంటాను. ఖచ్చితంగా సరే ఆర్సీబీ అయితే గెలాలి, గెలిస్తేనే మంచి అభిప్రాయాలు కూడా ఉంటాయి. మరి ఈ మ్యాచ్ అనేది ప్రెడిక్షన్లోకి అయితే మనం అయితే వెళ్ళిపోతాం. ప్రెడిక్షన్లోకి అయితే వెళ్ళిపోతే ఎక్కడ రమ్మానంటే ఢిల్లీలో అయితే జరుగుతుంది. ఎవరితో టాస్ వస్తుంది వాళ్ళతో బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. 180 కానీ 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. 170 కానీ వచ్చినా సరే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ మరి బలబల్లో చూసుకున్నా ఆర్సీబీ బలం చూసుకున్నా మందాన అయితే మంచి ఫామ్లో అయితే ఉంది. మరి గోస్ అయితే మంచి ఫామ్లో ఉంది. మోనెక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మరి ఉన్నారనేది మనం చెప్పాలి. ఇక్కడ బౌలింగ్లో పటేల్ అయితే మొన్నటిసారి అయితే 4 వికెట్లు అనేది తీశారు. శోభన్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఠాగూర్ అయితే వికెట్లు అనేది తీయవలసిన పరిస్థితి ఉన్నాయి. అందరూ కూడా సమిష్టంగా రాణిస్తే చాలా మంది. మొన్నటిసారి అయితే మరి బ్యాటింగ్లో తడబాటు అనేది ఉంది. మరి వరుస వికెట్ అనేది కోల్పోవడం, స్కోరింగ్ రేట్ బోర్డ్ అనేది చాలా వరకు కూడా ఒత్తిడి గురి చేయడం కూడా కిందటి మ్యాచ్లో మనం చూసాం. మరి అలా కాకుండా మంచి స్కోర్ కొట్టి మంచి ఇన్నింగ్స్ అనేది మరి టార్గెట్ అనేది చేజింగ్లో మాత్రం సమిష్టంగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా సరే మరి ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇంకో పద్ధతిలో మనం అయితే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సరే ఆర్సీబీ అనేది గెలవాలి, గెలిస్తేనే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కానీ మనం చెప్పాలి. మరి ముంబైకి అయితే వచ్చేస్తే మాత్రం ఎటువంటి లేకుండా ఫైనల్కి అయితే చేరుకుంది. మరి ఇక్కడైతే కారు కానీ మరి వస్త్రాయి కానీ బౌలింగ్లో వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే ఉన్నారనేది మనం అయితే మరి భావించాలి. భాటియా మరి వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే మనం అయితే చెప్పాలి. మెండిస్ మంచి ఫామ్ గానే ఉన్నారనేది మనం ఇలా చూసుకుంటే అందరూ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారని చెప్పచ్చు. బలబలం చూసుకున్న ముంబై చాలా బలంగా అయితే ఉంది. గెలుపు మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీ గెలిస్తే చాలా మంచిది. కానీ ముంబైకి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయని మనం చెప్పాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాబాయ్.